చూసుకోండి. మీరు మాట్లాడారు ఎక్కడ వాయిస్ ఇచ్చిన పనిచేసింది. మీరు మాట మాట్లాడుకోండి, నేను డిబేట్ లో మాట్లాడినా ఏ నిలబడలేదు. ఈ కాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద కులాలకు ఒక ప్రత్యేకమైన నాయకుడు వచ్చాడు. కాపాడుకోండి కాపాడుకోండి. మళ్ళీ పైపెచ్చి డిబేట్ అన్ని చూసుకోండి, ఇవే ఉంటాయి. ఇది ఏ కుల పరంగా లాగుతామైంది, ఎందుకు అంత కుల పరంగా లాగుతున్నారని చెప్పి లేదు. మా మీద అగైత్యంగా కులాలకు ఇవ్వండి, మా మీద దాడి చేస్తారు. పని చేసినందుకు దాడి చేస్తారు మా మీద. పని చేయలేదని మీరున్నారు. మీ కింద పని చేయడానికి ఊరుకోమంటారా? కాదు మేము పని చేయడం మీరు మమ్మల్ని అర్థం చేసుకొని ఊరుకోమంటారా? నిర్ణయం తీసుకోండి. ఆయన రాజకీయంలో ఏమంటారంటే నా దగ్గర కుర్రలు ఉన్నారు, సోషల్ మీడియా డిస్కషన్ దాడి చేశారు, ఊర్లో వెళ్ళారు. అంటే నచ్చుకుంటున్నారు. 4 గంటల పైన కూర్చున్నారు ముఖ్యమైన వాళ్ళంతా ఆఫీస్ లో. మీరు నిజాలు మా కూర్చొని దాడి చేసి దండం పెట్టుకు వచ్చేసారు. పని చేసినందుకు ఎందుకు వెళ్ళిపోయారు? మీ చెత్త ఇప్పుతా ఎందుకు వెళ్ళిపోయారు? అది కూడా చెప్పాలి. సంగతి చూస్తే రెండో చెత్త ఇప్పుడా చెత్త ఇప్పుతావయా? నువ్వు గూగుల్ ఓపెన్ చేయగానే యూట్యూబ్ వందల ఊర్లు తిరిగారు. అధికారంలో అవి చూసుకోండి. నేను చెప్పుతుంది పడుతుంది. మళ్ళీ 15 ఏళ్ళు వాళ్ళతో పాటు ప్రయాణం అన్నాడు. కింద చేస్తే మీరు ఎందుకు ఎత్తారు? మీరు నిలబడ్డారా అన్నాడు. టీడీపీ ఉంటుంది నిలబడి కాపాడుకోవడానికి 10 లక్షల మంది బీజేపీ 10 లక్షల మంది అంటే ఒక్క విషయం రాము గారు, కొన్ని అంశాలు చెవిలో చెప్పాలి, కొన్ని అంశాలు బహిరంగంగా చెప్పాలి. సో మీరు 15 సంవత్సరాలు ఇలాంటివన్నీ కూడా మీరు బహిరంగంగా అంటే అది వాళ్ళు కలిసి ఉండాలి అనుకున్న వాళ్ళకి ఏదైనా కొద్దిగా చిచ్చు రేగుతుందేమో అని చెప్పి ఆందోళన ఉండొచ్చేమో కదా. ఆ రకంగా కూడా ఆయన మైండ్ ఉండొచ్చు కదా. మీరు ఇంకొక అంశం కూడా తీసుకొచ్చారు, ఏది వంగవీటి మోహన్ రంగా గారి అంశం. వర్ధంతులకు కానీ లేకపోతే ఆయన జయంతులకు కానీ ఏ రోజు మీరు వెళ్ళి పూలమాల వేశారా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా సీఎం స్థాయి వ్యక్తులందరూ కూడా వర్ధంతికి జయంతులకి ఆయన నివాళులు అర్పిస్తుంటారు. ఒక పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మీ కాపులు నిలబడుతున్నారని కాపాడుతున్నారు. ఆ మాట కాపులు కాపాడుకోవడానికి నిలబడుతున్నారా? ఈ రోజుకి 100 విగ్రహాలు పెడుతున్నారు సార్. మీరు కూడా ప్రభుత్వం దాడి చేస్తే ఎవరైనా చేయగలుగుతారు సార్? దీక్షలో కూర్చున్న మనిషి మీద మమ్మల్ని పెట్టగలగా మాట అంటే ఎట్లా సార్? ఏం చేశారా? మీరు పర్సనల్ గా తీసుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడండి. మీరు నిజాలు మాట్లాడండి. ఆయన మాట్లాడింది ఓవరాల్ గా ఒక రకమైన ఇబ్బంది, అవమానకరమైన క్రిటిసైజ్ ఎందుకు వస్తుంది? మీకు పని చేసి మీకు గట్టిగా మేమందరం కులం మొత్తం నిలబడి చాకరీ చేసి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను అడుగుతుంది మిమ్మల్ని ఒకటే, మీరు దయచేసి ఎప్పుడు మీ దగ్గరికి వచ్చి ఏ పని మిమ్మల్ని అడగం, మిమ్మల్ని కులపరంగా ఏం లాగం, ఇంత ముందు లాగలేదు, ఇక ముందు లాగం, మీ దగ్గరికి ఏ సమస్య మీరు రావు. మీరు దయచేసి ఇంకెప్పుడు మా కులం పేరెత్తాం. మిమ్మల్ని నేను కోరుకుంటుంది, మీరు పేద బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఉండండి. మేము కోరుకుంటుంది కూడా అదే. పేద బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయండి. మేము కోరుకుంటుంది కూడా అదే. దయచేసి మా కులాన్ని క్రిటిసైజ్ గా అవమానకరంగా మాట్లాడితే ఎక్కడ కూడా నాకు పని చేయలేదు, అట్లా చేయలేదు, ఇట్లా చేయలేదు. మేము పని చేశాం, పని చేయించుకొని మమ్మల్ని యూజ్ అండ్ ప్రోగా మాట్లాడద్దు. రెండోది, ఏ సందర్భంలో కూడా నా కాపు కులం పేరుకి మీరు ఎత్తద్దు. మేము కోరుకుంటుంది అదే. మళ్ళీ మేమెవరన్నా నీ దగ్గరకు వచ్చి ఏమయ్యా నీకు పని చేశాం, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు పదవులు రావట్లేదు, మాకు డబ్బులు రావట్లేదు, మీ దగ్గరికి వచ్చి మేము అడిగితే మీరు అసలు మళ్ళీ మిమ్మల్ని వచ్చి మేము అడిగితే మిమ్మల్ని ఏమనుకోండి విమర్శించుకోండి అంతే తప్ప దయచేసి ఊరికినే సందర్భం వచ్చినప్పుడల్లా, మీటింగ్లు వచ్చినప్పుడల్లా ఉంటే ఉండి పోతే పోండి తాడేపల్లి గూడెంలో మొన్నన్నాడు ఆ మాట.
అంతకుముందు ఐఏఎస్ ఐపీఎస్ అందరూ వస్తే పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదల మనోహర్ ఉంటాడు, ఉంటే ఉండి పోతే పోండి. తాడేపల్లి కూడా ఉంటే ఉండి పోతే పోండి. మనం రాజమండ్రిలో ఉంటే ఉండి పోతే పోండి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ నా మాట అంటదండి? నరేంద్ర మోడీ అంటాడు ఆ మాట, ఉంటే ఉండి పోతే పోండి అని. అది కొంచెం ఆయన జాగ్రత్తగా పార్టీ నిర్మాణం చేసుకొని జాతకు వెళ్ళమని సార్ మేము కోరుకుంటుంది ఒకటే. మా మీద ఏం ట్రోల్ చేస్తారు సార్ కుర్రోళ్ళు? ఏం ట్రోల్ చేస్తారు మా మీద? మేము కోసంగా ఉన్నాం, మా మీద మీరేం ట్రోల్ చేస్తారు? మాకు వచ్చే నష్టం ఏంది దీని మీద? నేను మాట్లాడుతున్నంత కాపు వాళ్ళు జనసేన కార్యకర్తల కోసం అయితే ఆ కార్యకర్తలు ముందు వెనకాల చూడకుండా నేనేం మాట్లాడాడు వినకుండా ఎట్లా పడితే ఎట్లా రాము గారు వైసీపీకి అంతేగా. మీకు పనిచేసినందుకు, మీ పార్టీకి పనిచేసినందుకు చివరికి మాకు వచ్చే గిఫ్ట్ ఏంటంటే వైసీపీ కోవర్ట్, వైసీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు. ఆయన తోట తిరుమూర్తులేమో మా వైసీపీని భూమి మీద ఎక్కువ తిట్టినోడు దాసరాము అంటాడు ఆయన. మీరేమో ఒక మాట గట్టిగా నిజాలు అడుగుతేనేమో వైసీపీ కోవర్ట్ అంటారు. అంటే మీకు పనిచేసినందుకు చివరికి మాకు వచ్చే అవార్డు ఇది. దయచేసి మీరు మీ విధానము, మీరు వెళ్తున్న ప్రయాణం అంతా కూడా దయచేసి పారదర్శకంగా ఓపెన్ గా ఉండండి. తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా ఉండండి. ఎన్డీఏతో లేదా, బీజేపీతో లేరా, కాంగ్రెస్ తో లేరా, మిత్రపక్షంగా ఉండండి. నా విధానం ఇంతే, ఇట్లాగే వెళ్తానని చెప్పండి. రోజుకో మాట పూటకో మాట మాట్లాడుతూ మా కులాన్ని విమర్శించండి దయచేసి. మొన్న సాక్ష్యాలతో సహా చెప్పారు. మొన్న ఆయన మాట అన్నాడు, టీవీకే విజయ్ పార్టీ గురించి మాట్లాడాడు ఆయన. సజావుగా ఎలక్షన్ జరిగింది, ఈజీగా గెలిచేశాడు అన్నాడు. సజావుగా గెలిచేది ఏంటండి? నేను 5 రాష్ట్రాల కన్వీనర్ని. తమిళనాడు కంటే కూడా కులాలు కూడా అక్కడ ఉంటుందా? మొన్న కేవలం కులాలను కలుపుకోవడానికి టీఎంకే పార్టీ 20 పైన పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అధికార పార్టీ 20 పార్టీతో పొత్తు పెట్టుకుంది కులాలను కలుపుకోవడానికి. అన్నా డిఎంకే పార్టీ 10 పైన కులాలను కలుపుకుంది, పొత్తు పెట్టుకుంది గెలవడం కోసం. ఆంధ్రాలో ఏముందండి? ఒక టీడీపీ, ఒక వైసీపీ, ఒక జనసేన, ఒక బీజేపీ. అక్కడ కులాల కుంపటి ఎట్లా ఉందో చూడండి, ఎంత భయానకంగా ఉందో చూడండి. అలాంటి పరిస్థితుల్లో విజయ్ 2 ఏళ్ల కింద పార్టీ పెట్టుకుని నిర్మాణం చేసుకున్నాడు. డిఎంకే పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది స్టాలిన్ మీద. అన్నా డిఎంకే పార్టీలో జయలలిత లేదు, నాయకత్వం లేదు. ప్రశాంత్ కిషోర్ లాంటి అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్ చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం సహకరించిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ లాంటి తెచ్చుకున్నాడు. అతను రాష్ట్రంలోకి వస్తే 50 కోట్లు 100 కోట్లు ఇవ్వాలి, అతనికి ఇవ్వాల్సి తప్పించుకున్నాడు. అతని దగ్గర ఎలా చేయాలో తెలుసుకున్నాడు, మేనిఫెస్టో పెట్టుకున్నాడు, విధానం పెట్టుకున్నాడు, వ్యూహాత్మకంగా ఎలక్షన్ చేసుకున్నాడు, బయటపడ్డాడు. మనం ఈ ప్రజారాజ్యంలో ఎప్పుడు కరెక్ట్ టైంలో బయటకు రాలేదు, జనసేన టైంలో బయటకు రాలేదు. ప్రిపరేషన్ లేదు. నామినేషన్ అన్ని ఎలక్షన్ 10 రోజులు ముందు ఇస్తాం. ఎలా గెలుస్తాం సార్? మనకి సర్వేలు చేసేవారు ఉండరు. తీసుకొచ్చి మన కులం మీద పడి ప్రభుత్వం చేయలేదు. రాము గారు ఇక్కడ ఒక్క విషయం, మేము చిత్తశుద్ధిగా మనస్ఫూర్తిగా మీకు చేశాం. మేము అందరం చేశాం, దాదాపుగా మీకు అందరం చేశాం. మేము ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమగానే చూస్తున్నాం, మేము ఇప్పటికీ మిమ్మల్ని గౌరవంగానే చూస్తున్నాం. మమ్మల్ని తిట్టద్దు, విమర్శించద్దు అని మనోరు వ్యంగ్యంగా నవ్వుతున్నాడు. ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధ వెళ్ళి? నేను కులాన్ని ఆపాదించడం ఏందండి, కులపరంగా తిట్టడం ఏందండి? నువ్వు తిట్టతున్నా మహాప్రభు మేము మొత్తుకుంటుంటే మొన్న తిట్టావని చెప్తున్నావుగా. సి కన్వెన్షన్ దాంట్లో 10 రోజుల ముందు నువ్వే తిట్టావు మీ సాధక బయటలో, ఉద్యమి బయటలో. అదే చెప్తున్నా, రవి గారి గురించి నువ్వే ఎత్తావు. నీకోసం కొట్టు చాకరీ చేసిన ఐఏఎస్ ఐపీఎస్ అందరినీ వాళ్ళ మాట గౌరవించుకుంటూ పొలిటికల్ అఫైర్స్ అయిపోయి మిగతా పోస్టులన్నీ నీ ఇష్టం ఇచ్చుకుంటూ వాళ్ళు బాధపడి వెళ్ళిపోయారు బయటికి. అవన్నీ నిజాలు. అది వాటిని పక్కన పెట్టి మీరేదో మీ ఇష్టం వచ్చినట్టుగా అంటే మా కులం ఏదో ఖాళీగా దొరికిందని మమ్మల్ని ఎగతాళిగా వ్యంగ్యంగా క్రిటిసైజ్ చేస్తూ ఇలా మాట్లాడితే తిరిగి మాట్లాడాం. దాన్ని దాడి చేస్తారా? దాడులు చేయమని చెప్పి సంకేతాలు ఇస్తారా? మీ మనుషుల్ని ఇండైరెక్ట్ దాడులు చేయమని అంటారా? అంబట్రామ్